ఫస్ట్ మీరు డాగ్ సౌండ్స్ ప్రాక్టీస్ చేశారు కాబట్టి మా కోసం ఒక డాగ్ ది మిమిక్రీ చేయరా? ఈ 2 సౌండ్స్ ఒకేసారి వస్తే పొలిటికల్ లీడర్స్ వచ్చేసరికి కేపాల్ గారి వాయిస్. ఈసారి గెలిచేది ఈసారి 178 సీట్లకు 176 సీట్లు మాయే. ఈసారి ఇక్కడ కన్ఫర్మ్ సీఎం అవుతాను నేను. రారా రక్కమ్మ, ఈయన కిందేసి కుక్కమ్మ, ఇంకేం కావాలి? కోటర్ వీరు బిర్యానీ కావాలి. See you, పప్పు. బాయ్. I love you. ఐ లవ్ యూ టూ పోరా. చి. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు సోషల్ పోస్ట్ టీవీ. నేను మీ యాంకర్ పప్పు. ఈ రోజు మనతోని మల్టీ టాలెంటెడ్ మిమిక్రీలో చాలా స్టేజ్ షోలు చేశారు, చాలా వాయిస్లు చేస్తుంటారు, ఎన్నో స్టేజ్ షోలు చేసిన మన ఉపేందర్ గారు మనతో ఉన్నారు. మిమిక్రీ ఆర్టిస్ట్ ఉపేందర్ గారు. ఆయన చాలా వాయిస్లు ఉన్నాయి, ఎలా నేర్చుకున్నారు, ఆయన ఎన్ని స్టేజ్ షోలు చేశారు, తన మాటలు తెలుసుకోవడానికి ప్రయత్నిద్దాం. నమస్తే. నమస్తే అండి. ఎలా ఉన్నారు? సో బాగున్నా. సూపర్. ఇది మీ వాయిసా మిమిక్రీ ఏమన్నా? ఇది నా వాయిసే. మీ వాయిసే? నా వాయిసే. ఓకే సూపర్. ఎక్కడండి మీ ప్రాపర్ ఎక్కడ? సో ఉమ్మడి నల్గొండ డిస్ట్రిక్ట్ ఒకప్పుడు. సో ప్రజెంట్ అయితే సూర్యాపేట డిస్ట్రిక్ట్ జార్జెట్గూడెం మండలం అరవపల్లి గ్రామం పక్కన రామన్నగూడెం అని ఉంటుంది. అచ్చా. సో రామన్నగూడెం విలేజ్ మాది. ఓకే. ఏం చదువుకున్నారు? డిగ్రీ చదువుకున్నారు. చిన్నప్పటి నుంచి ప్రాక్టీస్ చేసేవారు? చిన్నప్పటి నుంచి ప్రాక్టీస్. ఓకే. స్టార్టింగ్ చిన్నప్పటి నుంచి ఒక 6-7 ఇయర్స్ నుంచి ఒక చిన్న సౌండ్స్ అలా చేసుకుంటూ మిమిక్రీలో. ఎందుకు ఇంట్రెస్ట్ మిమిక్రీ అంటే? ఎందుకు అప్పట్లో మీకు ఎవరు చెప్పారు మిమిక్రీ చేస్తే బాగుంటుంది, లేకుంటే ఎవరైనా ఫాలో అయ్యేవారా? అంటే నేను స్కూల్లో ఉన్నప్పుడు ఒక అన్న చేశాడు నాకు. నేను 4th క్లాస్లో ఉన్నప్పుడు అన్న 10th క్లాస్. ఓకే. సో ఒక అన్న చేసిండు. సో అన్న బాబు మోహన్ వాయిస్ చేసిండు, డాగ్ సౌండ్, కొన్ని వాయిస్లు చేసిండు. సో అప్పుడు ఆ అన్న చేస్తుంటే చూసి మళ్ళీ నేను మిమిక్రీ చేయడం ప్రాక్టీస్ మొదలు పెట్టారు. అలా చేస్తూ మిమిక్రీ ఆర్టిస్ట్గానే వచ్చేసారు. ఫస్ట్ డాగ్ సాంగ్స్ అవి చేశారు? డాగ్ సౌండ్స్, చిన్న పిచ్చుకల్ సౌండ్స్, మువ్వల సౌండ్, అలా చేసుకుంటూ యానిమల్ సౌండ్స్ చేసుకుంటూ ఇలా. ఓకే. పిల్లల కంటే యానిమల్స్ ఇష్టం కాబట్టి దాని మీద చాలా కాన్సన్ట్రేషన్ పెట్టినట్టున్నారు. ఫస్ట్ వినే వాయిస్ కూడా అదే విన్నా కాబట్టి అలా కంటిన్యూ అవుకుంటా. ఓకే. ఫస్ట్ మీరు డాగ్ సౌండ్స్ ప్రాక్టీస్ చేశారు కాబట్టి మా కోసం ఒక డాగ్ ది మిమిక్రీ చేయరా? డాగ్స్ లో 2 డాగ్స్ వేరియేషన్. సో ఒకే డాగ్ 2 టైమ్స్ అంటే ఒకే దగ్గర 2 డాగ్స్. సో ఒకదానికొకటి పోటీ పడినప్పుడు ఆ సౌండ్ చూసుకుంటే ఫస్ట్ సింగిల్ డాగ్. సో ఇది ఒకటి. సో ఇంకొకటి దానికి ఫైట్కి వస్తుంది. ఫైట్కి వచ్చినప్పుడు ఈ 2 సౌండ్స్ ఒకేసారి వస్తే వావ్. సో ఈ విధంగా ఉంటుంది. సూపర్ అండి. 2 డాగ్స్ కలిపేసి చేశారు మళ్ళీ. ఒకటేమో నార్మల్ గా, మళ్ళీ ఒకటేమో కోపం వచ్చినప్పుడు, మళ్ళీ ఇద్దరు కలిసినప్పుడు. ఎన్ని డేస్ పట్టిందండి ప్రాక్టీస్ చేయడానికి? ఎన్ని డేస్ అంటే అదేం లేదు. సో ఇంట్రెస్ట్ వల్ల వచ్చింది. సో డేస్ అంటే ఏం గుర్తులేదు. ఓకే సూపర్ అండి. అసలు ఇక్కడ కుక్కల వాయిస్ వచ్చినట్టే అనిపించింది అసలు, నిజంగా చెప్పాలంటే. సూపర్ అది వాయిస్. డైనోసార్. సో జురాసిక్ పార్క్ మూవీలో డైనోసార్ వచ్చినప్పుడు కొన్ని డిఫరెంట్ సౌండ్స్ వస్తాయి. సో ఆ సౌండ్ చూసుకుంటే సో డైనోసార్ మూవీలో లాస్ట్ క్లైమాక్స్ సీన్ లో. సూపర్. అండ్ ఇప్పుడు మీరైతే చిన్నపిల్లలు అప్పుడైతే మీరు డాగ్స్ అంటే చిన్నపిల్లలకి ఇష్టం కాబట్టి అది ప్రాక్టీస్ చేశారు. మళ్ళీ చిన్నపిల్లలు క్రైయింగ్ ఏమైనా వచ్చా? ఏడవడం చిన్నపిల్లలది వచ్చా? ఒకలా బాబు అయితే ఒకలాగా ఏడుస్తాడు, అబ్బాయి అయితే ఒకలాగా ఏడుస్తాడు. సో ఫస్ట్ బాబు అనుకోండి. సో ఇది అబ్బాయి. అమ్మాయి అనుకోండి. సో ఈ విధంగా ఉంటుంది. పాపకి బాబుకి వేరియేషన్. కానీ బాబు వాయిస్ బాగుంది కదా చిన్నపిల్లల దాంట్లో. అందుకే అమ్మాయిలు ఎక్కువగా అరుస్తూ ఉంటారు. అప్పటి నుంచి స్టార్ట్ చేస్తారు వీళ్ళు. ఓకే సూపర్ అండి. వాయిసెస్ అంటే నార్మల్ గా మనం మిమిక్రీ అవి చేస్తుంటాం, కానీ ఇవి ఎనిమల్స్ ది మిమిక్రీ కూడా చాలా గ్రేట్. అది ఎనిమల్స్ వాళ్ళని ఫాలో కావడం, వాయిస్ అవన్నీ. ఓకే. అండ్ ఎన్ని స్టేజ్ షో చేశారు ఇప్పటి వరకు? 500+. అసలు తింటున్నారా మీరు అసలు టైంకి? షోస్ చేసుకుంటున్నారా?
లేతే టైం దొరుకుతుందా అని? టైం దొరుకుతుంది. టైం దొరుకుతుంది. ఓకే, 500 స్టేజ్ షోస్ చేశారు. అంటే చదువుకున్న తర్వాత స్టేజ్ షోస్ ప్లాన్ చేశారు, చదువుకునేటప్పుడు డిగ్రీలో ఉన్నప్పటి నుండి. డిగ్రీలో ఉన్నప్పటి నుంచి. ఓకే, సో డిగ్రీ ఉన్నప్పటి నుంచి మిమిక్రీ చేసేది. సో అప్పటి నుంచి డిగ్రీలో ఉన్నప్పటి నుండి స్టేజ్ షోస్ స్టార్ట్. స్టేజ్ షోస్ ఇంట్లో సపోర్ట్ ఎలా ఉండేది? కొంతమంది సపోర్ట్ చేయరు కదా, ఎందుకు స్టేజ్ లో ఈ బర్త్డే పార్టీస్ కి స్టేజ్ షోలకు అవసరం అంటారు కదా, అలాంటిది? అంటే మా దాంట్లో అయితే ఆర్టిస్ట్ గా అయితే ఎవరు లేరు స్టార్టింగ్ నుంచి. అచ్చా. సో నేను ఒక్కనే, నాకు అటువంటి సపోర్ట్ అంటూ ఫ్యామిలీ నుంచి అంటే ఎవరు ఏం చేయలేదు. సో నా ఓన్ ఇంట్రెస్ట్ తోటి నేను బయటకు వచ్చిన. నేను చేస్తున్నాను నా డిగ్రీ అయిపోయినాక ఒక 2 years తర్వాత తెలుసు నేను మిమిక్రీ ఇట్లా చేస్తాను. అప్పుడు ఎవ్వరికి తెలియదు. ఓకే, స్కూల్లో కూడా ఏమైనా ప్రాక్టీస్ చేసేవారా? స్టేజ్ పైన చేసేవారు. ఓకే, దీని తర్వాత ఫస్ట్ మీరు ఏ స్టేజ్ షో చేశారు? అంటే ఏ వాయిస్ తోనే చేశారు ఫస్ట్ స్టేజ్ షో చేసినప్పుడు? ఎవరు స్టేజ్ షో చేసినప్పుడు బాలకృష్ణ వాయిస్. ఓ, బాలయ్య బాబు. బాలయ్య బాబు. అచ్చా. సో అది స్కూల్లో 10th class లో ఉన్నప్పుడు. సో బాలకృష్ణ వాయిస్. ఓకే, బాలకృష్ణ గారి వాయిస్ చేయండి. కుమారస్వామి, గోపాలస్వామి, వీరస్వామి, రామస్వామి ఐదుగురు కొడుకుల తర్వాత ఒకరు తందుకు చనిపోతుంటే ఈసారి పుట్టేవాడు చెప్పేవాడు కావాలి కానీ చచ్చేవాడు కాకూడదని మరీ బొక్కరమ్మ నా పేరు లక్ష్మీ నరసింహస్వామిని స్తబ్లో చేయని బదులు కొట్టుకొని మరీ తీసుకెళ్తా. ఫ్లూటు జింక ముందు ఓదు, సింహం ముందు కాదు. నువ్వు భయపడిపోతే భయపడిపోవడానికి ఓటర్ అనుకుంటున్నావు బే. షూటర్ని కాల్చి పడేస్తానా కొడక? సో సేమ్ బాలకృష్ణ గారు వచ్చి మాట్లాడినట్టే ఉంది డైలాగ్. అప్పట్లో అది బాలకృష్ణ గారి వాయిస్ ప్రాక్టీస్ చేసేది. అప్పుడు స్టార్టింగ్ వాయిస్ అంటే ఒక్క వాయిస్ అంటే ఏదో అనుకోవచ్చు కానీ రకరకాలుగా ప్రాక్టీస్ చేస్తుంటారు కదా, ఏం డిఫరెన్సెస్, ఎలా ప్రాక్టీస్ చేస్తారు? ఒక వాయిస్ ఒకటి పొందుండదు ఒకరిది. సో వాయిస్ వాయిస్ రిలేటెడ్ ఉంటుంది. సో దాని నుంచి ఒక వాయిస్ వచ్చిందంటే ఆటోమేటిక్ ఇంకో వాయిస్ వస్తూనే ఉంటుంది. మాకోసం రానా గారి వాయిస్. సో రానా వాయిస్. నీ విశ్వాసం చూస్తూ ఎప్పటికప్పుడు మతిపోతూనే ఉంటుంది కటప్ప. ఎలా గడప ఎలా నీ వల్ల వీలవుతుంది. నాకు ఉన్నది ఒకే ఒక కోరిక ప్రభు. పాతికేళ్ళుగా చర్చలలో దాగి ఉన్న దేవసేనుడు వినిపించండి. జీవితాంతో మీకు దాసం చేస్తా ప్రభు. వెళ్ళు గడప వెళ్ళు. నీ చేతులతో కస్తీర చంపితనను విడుదల చేయి. మరణానికి మించిన విముక్తి మరిదుంది కటప్ప. అయితే అనుభవించండి కటప్ప. పాతికేళ్ళుగా స్వచ్ఛత అనుభవించండి. నన్ను కాదన్నావు, వాడే కావాలన్నావు. 7 దేవసేనాని బాహుబలి. బాహుబలి మూవీస్ సూపర్. కట్టప్ప వాయిస్ కూడా వచ్చేసింది మీకు. సూపర్. అండ్ కామెడియన్ మాకు సప్తగిరి గారి వాయిస్. ఎవరెవరెవరెవరెవరెవరెవరెవరు ఇక్కడ ఎవరో ఏడ్చారు. పప్ప నువ్వు ఏడ్చావా? బంగారు నువ్వు ఏడ్చావా? అక్క ఇన్ని రోజులు ఆడికి వెళ్ళాం ఒక సమ్మర్ హాలిడేస్ గా. యాడికి రా అంది మరే ప్రవీణ సుధీర యాచి పట్టుకొచ్చావు దేవి చాచాని. అబ్బా అక్క జబ్బుల గులాబు జబ్బులు గలగలలాడించిందిరా. అక్క ఇంకో రౌండ్ వేసుకుంటావా? అక్క ఇప్పుడు పోయొస్తానక్క. అక్క వావ్, సప్తగిరి గారి వాయిస్ సూపర్. అది కొంచెం ఫన్నీగానే ఉంటుంది. సప్తగిరి గారు ఏది మాట్లాడినా కూడా చాలా ఫన్నీగా మంచిగా అనిపిస్తుంటది. ఓకే, మన ప్రకాష్ రాజ్ గారి వాయిస్. ఒక్కడి మూవీలో. రైట్. నా ఇంట్లో 20 kgs బంగారం ఉందా తీసుకెళ్ళరా మళ్ళీ సంపాదించుకుంటా. నా ఇంట్లో 4 కోట్ల క్యాష్ ఉందా తీసుకెళ్ళరా మళ్ళీ సంపాదించుకుంటా. నువ్వెట్రా నా గుండెకాయని ఎత్తుకెళ్తానంటావు. స్వప్న సంక్రాంతి ముగ్గైతే నేను గొబ్బెమ్మనరా. సంక్రాంతి పండుగ రోజు గంగిరెద్దు వచ్చి గొబ్బెమ్మ తొక్కినట్టు నువ్వెట్రా నా గుండెకాయని ఎత్తుకెళ్తానంటావు. రాయ్, ఈ కర్నూలు కొండారెడ్డి బొజ్జు దగ్గర నన్ను కొట్టిన మొగాడులే. వాడి బాడీలో ఎవరికి ఏ పట్టుకోవాలో తీసుకోండిరా. వావ్ సూపర్. అండ్ ఎంఎస్ నారాయణ గారి వాయిస్. ఎంఎస్ నారాయణ గారు కదా. ఓకే. ఎమ్మంటే మంది, ఎస్ అంటే చూడం, ఈ రెండు మిక్స్ అయితే నేను ఈ ఎంఎస్ నారాయణ. రే నీ ఇంటికి వచ్చాం, నేను అట్టింటికి వచ్చాం. నీ మూతి మీద ఉన్నది నిజమైన మిసమే అయితే రారా సీమ సందుల్లో సీమ పందుల్లా కొట్టుకుందాం. సూపర్. ఆయన వస్తేనే కామెడీ ఉండేది చాలా. ఏ మూవీస్ లో చూసినా కామెడీగా ఉండేది. సూపర్. అండ్ కొండవలస గారి వాయిస్. కొండవలస గారి వాయిస్ కబడ్డీ మూవీ నుంచి చూసుకుంటే. ఏటి మాట్లాడతారేటి? చెలికి చోటిలో చాచడి బియ్యం నువ్వు ఇచ్చుకొచ్చి లచ్చన్న. ఏటి నేను బోనస్ లైన్ దొక్కొచ్చాను. బోనస్ మ్యాన్ చేయవా? అయితే ఓకే, నేను ఒప్పుకాను. సూపర్. అండ్ రవికుమార్ గారి వాయిస్. రవికుమార్ గారు చాలా విలన్ క్యారెక్టర్స్ చేస్తారు, వాయిస్ కూడా ఇస్తుంటారు మనకు. అనుష గారి మూవీ ఏదో డమురికంలో ఆ వాయిస్ కావాలి నాకు. చాలా బాగుంటది ఆ వాయిస్. మా తాత మహిషాసుర బకాసుర రాక్షస జాతిని వధించారు, క్షుధించారు. రాక్షస జాతిలో మిగిలి ఉన్న ఒకే ఒక్కడు అంధకాసురుడు. ఆ మహేశ్వరుని 4 దిక్కులు పంచభూతములు చూస్తూ ఉండగా అగ్నిహోత్రం నుండి వచ్చిన మంగళ సూత్రము తీసుకొని తన మెడలో వేసి ఆ కారణ జన్ముడైన మల్లిగాడి అంతు చూస్తా. ఆహో కపట నాటక సూతకదారి శివయ్య.
చాలా బాగుంటది ఆ డైలాగ్స్ దాంట్లో బాగుంటది డమరుకంలో. పొలిటికల్ లీడర్స్ వచ్చేసరికి కేపాల్ గారి వాయిస్. కేపాల్ గారు. సో కేపాల్ గారు వాయిస్ ఇంప్రెషన్ చూసుకుంటే, ఒకటే ఫాలోయింగ్ 148 దేశాల ప్రెసిడెంట్ రోజు నా దగ్గర బ్లెస్సింగ్ తీసుకుంటారు తెలుసా? ఎట్ మీరు ఎవరు నమ్మరు. ఇందాక ఎయిర్పోర్ట్లో దిగా ఒకటే సెల్ఫీలు నాతోటి. వాళ్ళు సెల్ఫీలు చేసిన పక్కన పెద్ద పెద్ద స్టార్లు ఉన్నారు, వాళ్ళతో ఎవరు తీసుకుంటలేదు. వాళ్ళు నాతో సెల్ఫీలు ఎందుకు తీసుకుంటున్నారు అనుకుంటారు? వాళ్ళకి అందరికి మొబైల్ నేనే ఇచ్చాను, అందుకే సెల్ఫీలు తీసుకుంటారు. ఈ మధ్య రీసెంట్గా ఆంధ్రాలో ఓడిపోయింది అనుకుంటారా? లేదండి, నా హెలికాప్టర్ ఫ్యాన్ ఉందా, ఆ ఫ్యాన్కున్న రెక్కలు గుర్తు చేసి అక్కడ ఫ్యాన్ అని వేశారు హెలికాప్టర్ అనుకుని. నేను అక్కడ ఓడిపోలే, అక్కడ గెలిచింది నేనే. ఈ మధ్యన విజయనగరం వైజాగ్ నుంచి కూడా ఎంపీగా పోటీ చేస్తున్నా. ఈసారి గెలిచేది నేనే. ఈసారి 178 సీట్లకు 176 సీట్లు మాయే. ఈసారి ఇక్కడ కన్ఫర్మ్ సీఎం అవుతాను నేను. కరెక్ట్ గా అవుతారు మీరు, సీఎం కరెక్ట్ అవుతారు కేపాల్ గారు. మీరు ఎవరు నమ్మరు. ఏమన్నా జ్యోతి నీకు తెలుసు కదా? అవుతారు, కంపల్సరీ అవుతారు. జ్యోతికి కాదు, అందరికి తెలుసు. నీకు తెలిసిందట. ఎస్, కేపాల్ గారు సీఎం అవుతారు. అవును, నేనే అవుతాను ఇక్కడ. ఈసారి ఎటువంటి ఎవరు వచ్చినా కూడా ఏం చేయలేదు నన్ను. అవును, వాళ్ళని వాళ్ళు గెలిచిన లీడర్ అంటే కేపాల్. ఎస్, కేపాల్ గారే. కానీ ఓట్లు వేయాలి కేపాల్ గారికి. అవునండి. ఎస్. సో చూసుకుంటే సూపర్. అండ్ విహెచ్ హనుమంతరావు గారి వాయిస్. విహెచ్ హనుమంతరావు గారి వాయిస్ చూసుకుంటే ఎక్కువ పొలిటీషియన్ కదా. అవును. వీరి వాయిస్ ఏమంటున్నాయి, మళ్ళీ ఈసారి తెలంగాణలో కాంగ్రెస్ వచ్చింది, హోమ్ మినిస్టర్ ఇష్టం అనుకున్నా, కానీ వాళ్ళు హోమ్ మినిస్టర్ నాకు ఇవ్వలేదు. అయినా సోనియమ్మ బ్లెస్సింగ్స్ నా మీద ఉన్నాయి. ఏదో ఒకరోజు నాకు మంచి పదవి ఇస్తుంది, మంచి పొజిషన్లో నేను ఉంటాను. కాంగ్రెస్ పార్టీ తరఫున ఎప్పుడు నేను వీడలేదు, చేయలేదు. ప్రజా తీర్పు నెరవేర్చలేదు. సోనియమ్మ బ్లెస్సింగ్స్ నా మీద ఉంటాయి. మీకు అందరూ తెలుసు ఆ మాట ముందుగా. ఓకే, చిరంజీవి గారి వాయిస్ చేయండి, మెగాస్టార్ చిరంజీవి గారి. ఇంద్రా మూవీ నుంచి డైలాగ్ తీసుకుంటే, ఓకే. రావాల్సిన వ్యక్తి కళ్ళ ముందుకు వస్తే ఆనందపడాలే కానీ ఆశ్చర్యపోతారే. రాడనుకున్నారా, రాలేడనుకున్నారా? కాశీకి వెళ్ళాడు, కాషాయం కట్టి వారణాసికి వెళ్ళి వాయువర్చ వాచాడు అనుకుంటున్నా. అదే రక్తం, అదే పౌరుషం. వీరశంకర్ రెడ్డి మొక్కే కదని పీకేస్తే పీక కోస్తా, ఏదైనా నచ్చితేలా చేస్తా, నచ్చకపోతే సూపర్ అండి. ఓకే, అందరు ఇప్పుడు ఇళ్లలో చూస్తే కనుక బిగ్ బాస్ వాయిస్ అందరికీ తెలుసు. మాకు ఒకసారి బిగ్ బాస్ వాయిస్ చేసి చూపెట్టారా? గ్రూప్ సభ్యులకి ఒక చిన్న విజ్ఞప్తి. సమయము 8:30 సో ఈరోజు వీళ్ళు ఒకరు ఎలిమినేట్ అవుతారు. ఆ ఒక్కరు ఎవరు అనేది మరికొద్ది క్షణాల్లో ఇప్పుడు చెప్పబోతున్నాం. గ్రూప్ సభ్యులు అందరూ గమనించవలసింది కూర్చున్నావు. నీడ్ బి బిగ్ బాస్. బిగ్ బాస్. ఓకే, సూపర్ అండి, నైస్. ఇన్ని వాయిసెస్ ప్రాక్టీస్ చేస్తూనే ఉంటారు ఇవన్నీ. ఓకే, కొంతమంది ఈ వాయిస్ ప్రాక్టీస్ కావాలి మాకు, స్టేజ్ షోకి ఇది రావాలని ఏమైనా అడుగుతుంటారా? అడుగుతూ ఉంటారు. అప్పుడు ఎలా మళ్ళీ కొన్ని వాయిసెస్ రావు కదా, ఎట్లా చెప్పేస్తాం. నేను ఇది చేస్తాను, లేదు కొన్ని వచ్చే ప్రాక్టీస్ చేసానుకో, వచ్చిందనుకో చేస్తా. అచ్చా, కొంచెం పర్ఫెక్ట్ రాలేదనుకో వదిలేస్తాను, రాదని చెప్పేస్తాను. ఓకే, దీనిలో కాంపిటీషన్ ఉంటాయండి? స్టేజ్ షోస్కి వెళ్తుంటారు కదా. కాంపిటీషన్ ఉంటుంది. ఇంట్లో కాంపిటీషన్ లేదంటూ ఏ ఫీల్డ్ లేదు. అచ్చా, సో ప్రతి ఒక్క ఫీల్డ్ లో కాంపిటీషన్ ఉంది. ఓకే, మీరు స్టేజ్ షో చాలా వరకు చూస్తే కనుక మంకీతోనే చేస్తుంటారు, వేరే డాల్స్ తోనే చేస్తుంటారు కదా. తీసుకొచ్చారు మంకీ? తీసుకొచ్చారు. ఒక్కసారి చూపెట్టారా మాకు? ఓకే, మంకీని ఇంట్రొడ్యూస్ చేయండి. ఏం పేరు దాన్ని? సో దాని పేరు వచ్చేసి, నేను వచ్చాక వాడే చెప్తాడు, నేను చెప్పను. సరే, మళ్ళీ పిలవండి మీ దోస్తుని. వచ్చావా? తిన్నావా? నువ్వు పెట్టావా? నేను పెట్టాను, నువ్వే తినాలి. నువ్వు పెడితే నేను తింటా. సరే, నువ్వు మంచిగా చూసుకుంటలేవు. నువ్వు అలిగి కూర్చుంటే నేను ఎక్కడ తీయాలి? ఇప్పుడు పిలిస్తే వచ్చినావు. అమ్మాయి పిలిస్తే వస్తారు, నువ్వు పిలిస్తే రారు. అయితే పో, అమ్మాయిల దగ్గరికి పో. నా దగ్గరికి ఎందుకు వచ్చినావు? ఈ విడవ పట్టుకొచ్చింది. ఆహా, అలా కూడా తప్పు. నువ్వు నోర్మి. ఓకే, ఐస్ క్రీమ్ తింటావా? తినవా? ఏమైంది? అలిగినవా? అయ్యో, ఎందుకు బేటా? తింటావా అంటున్నావు కానీ తినిపిస్తున్నావా? ఓకే, ఐస్ క్రీమ్ తింటావంటే తెప్పిస్తానని అంటున్నా బేటా. తీసుకురా, తింటా. ఓకే, ఏ ఐస్ క్రీమ్ కావాలి నీకు? వెన్నీలా. దాంట్లో అమ్మాయి పేరు ఉందనా? ఓకే, అమ్మాయిని తింటావా, వెన్నీళ్ళని తింటావా? ఇద్దరిని కలుపుకొని తింటా. ఓకే, నీ ఇష్టం లేదు, తినేటోళ్ళు ఇష్టం, పిచ్చుకునేటోళ్ళు ఇష్టం. కానీ ఓకే, నీ పేరేంటిది? పోరా. పోరా? నన్ను పోరా అంటున్నావు ఏంది? పోరా. ఎందుకు, నేను నచ్చలే? నా పేరే పోరా. పోరానా? అచ్చా, కావేరి కాదా? కానయ్య, పోరా. అచ్చా, ఏం చదువుకున్నావు బేటా నువ్వు?
ఏమైంది? చదువు లేదు పాడు లేదు కదా. నేను చెప్పనయ్యా. అన్ని ఆ కొమ్మలు ఈ కొమ్మలు తిరుక్కుంటూ కూర్చుంటే చదువు ఏమొస్తుంది? ఏమైంది? నీలా కోతి చేష్టలు చేయ నేను. అబ్బో మళ్ళీ ఏం చదివినావు చెప్పు. 2 కేజీలు. 2 కేజీలు చదివా? అవును. 3వ కేజీ బరువైందా? LKG UKG. అట్లనా, 2 చదివినావు. ఓకే, స్నానం చేసుకోవచ్చున్నావా లేదా? రోజుకు 2 సార్లు చేస్తా. ఎందుకు అంత కంప? లేదు, అమ్మాయిలు పక్కన ఉంటారని. అచ్చా, స్మెల్ రాకుండా ఉండడానికి. ఓకే, నీకు ఎలాంటి అమ్మాయిలు అంటే ఇష్టం? ఏమైంది? నీలాగా అడ్డంగా ఉన్న అమ్మాయి కాదు, అందంగా ఉన్న అమ్మాయి. మందంగా ఉండాలనా? అందంగా ఉండాలనా? అందంగా అంటే ఏది? రిన్ సోప్ వాడాలనా? సర్ఫ్ ఎక్సెలా? సంతూర్ వాడాలనా? ఇప్పుడు సంతూర్ వాడితే నల్లగా అవుతుర్రమ్మా. నువ్వు ఎప్పుడు వాడావు? నేను మొన్ననే వాడినా, మా గర్ల్ ఫ్రెండ్ ఇస్తే. పెళ్ళయిందా? కాలే చూస్తురు సంబంధాలు. ఇక జీవితంలో కాదులే. అయ్యో ఏంది అంత మాట అన్నావు? నీకు ఇంకో ఐస్ క్రీమ్ కొనిస్తా, అవుతుందా కదా పెళ్లి చెప్పు. ఎన్ని కొనిచ్చినా కాదు. అయ్యో అవునా? అవును, వ్యాలంటైన్స్ డే వస్తుంది కదా, నీ గర్ల్ ఫ్రెండ్ ఎక్కడుంది? మా ఇంటికాడ. ఓకే, ఏం తీసుకెళ్తాను మీ గర్ల్ ఫ్రెండ్కి? ఏం తీసుకెళ్తావు? అయ్యో సిగ్గు, చెప్పు బేటా. అయ్యో బాబో సిగ్గుపడుతుంది రో. ఓ పోరా చెప్పు. పోరా ఫుల్ ఫామ్ అడిగావా? పోరా ఫుల్ ఫామ్ చెప్పు నాయన, నాకు తెలియదు. నువ్వు LKG చదివావు కదా, 2 కేజీలు, నాకు అంత చదువు లేదు. అందుకే నీకంటే ఎక్కువనే చదివా, 2 కేజీలు. సూపర్ చదివా. PG చదివా, నేను 2 కేజీలు చదివా. ఓకే, పేరు చెప్పు, ఫుల్ ఫామ్ చెప్పు. పోకిరి రామారావు. పోకిరి రామారావా? ఓకే, ఏ వీధిలో తిరుగుతావు బాగా? గచ్చిబౌలి హైటెక్ సిటీ. గచ్చిబౌలి హైటెక్ సిటీ. అటు ఇటు కూడా తిరుగు, కేబుల్ బ్రిడ్జ్ దగ్గర పో. ఎందుకు? లైట్లు బాగుంటాయి. అవునా, నువ్వు వెళ్ళాలి, నేను కాదు. ఓకే, ఏంది అటు చూస్తున్నావు, ఇటు చూడవా? నాకు సిగ్గు అవుతుందయ్యా. ఓకే, వ్యాలంటైన్ కి నీ గర్ల్ ఫ్రెండ్ కి ఎలా ప్రపోజ్ చేస్తావు చెప్పు. చెప్పాలా? చెప్పు. సిగ్గు అవుతుంది. నీకు సిగ్గు అయితే మేము ఎట్లా నేర్చుకోవాలి? నువ్వు నేర్పిస్తే నేను కూడా మా గర్ల్ ఫ్రెండ్ కి ప్రపోజ్ చేస్తా, ఎట్లా చేయాలను. నీకు ఇంకా గర్ల్ ఫ్రెండ్ కూడా ఉందా? ఉంది. అమ్మాయా అబ్బాయా? ఇద్దరు కలిసి. అయ్యో అప్పుడే అనుకున్నా. సరే, ఎలాంటి ప్రపోజ్ చేస్తావు? నువ్వు అంటేనే వింటేటట్టుంది. ఏమైంది? నాకు సిగ్గు అవుతుందయ్యా. సిగ్గు. సరే, ఎలా ప్రపోజ్ చేస్తావు? చెప్పాలా? చెప్పాలి కదా. సిగ్గు అవుతుందయ్యా. నీ సిగ్గు తగిలయ్యా. సరే, ఎలా ప్రపోజ్ చేస్తావు? అందమైన అమ్మాయిని చూసుకొని పార్క్ దగ్గర తీసుకొని పోయి పల్లీలు అమ్ముకొని ఆ వచ్చిన డబ్బులతో బిర్యానీ తింటామయ్యా. పొట్టు కూడా తీసుకెళ్ళు, పైసలు వస్తాయి. అవి నీకే. పొట్టు మాకు, పల్లీలు నీకా? ఓకే, అంటే ఇప్పుడు నీ దగ్గర పైసలు లేవా? లేవుగా. మళ్ళీ గర్ల్ ఫ్రెండ్ ఎందుకు నీకు? అంతమంది ఇద్దరు ఉన్నది అమ్ముకున్నావా? ఏం అమ్ముకున్నావు? ఉన్నది బండా. ఇక అది అమ్ముకుంటే ఏం లాభమని నేను అనుకున్నా. అయ్యో, అమ్ముకుంటే నువ్వే అమ్ముకుంటావు, నేనేం అమ్ముకోను. అబ్బో మంచోడు. ఓకే, అవును పోరా, నువ్వు ఏ ఊర్లో తిరిగినావు ఇప్పటిదాకా? లండన్. నేను అడిగింది మీ ఇంట్లోనే లండన్ కాదు, రియల్ లండన్ పోయినావా? పోయినానయ్యా, USA నుంచి కూడా వచ్చిన. ఇప్పుడే వచ్చినావా? ఎర్ర బస్ ఎక్క? కాదు. సైకిల్ ఎక్క? కాదు. బైక్ మీద వచ్చావా USA నుంచి వెళ్ళి? USA అంటే ఏంటో తెలుసా నీకు? USA అంటే ఏంటో తెలుసా? తెలియదు. యునైటెడ్ స్టేట్ ఆఫ్ అమీర్పేట్. ఓహో, నువ్వు అమీర్పేట్ బ్యాచా? అప్పుడే అనుకున్నా, నువ్వు చూస్తేనే అనిపించింది అమీర్పేట్ బ్యాచ్ అని. అయ్యో, నువ్వు కూడా మా బ్యాచ్ నుంచి వచ్చినవాడేగా? లేదబ్బా, మీరంత కాస్ట్లీ అమీర్పేట మేము ఉండలేము కదా అక్కడ. అవునా? ఓకే, ఎక్కువ రోడ్ల మీద తిరుగుతుంటావు ఎందుకు? అమ్మాయిల కోసం. సరే, ఫంక్షన్ లో కూడా వెళ్తుంటావు కదా, బాగా తింటావట? బాగా తింటా, అందుకే నీలాగా పొట్ట రాలేదు. ఓహో, కానీ తింటావు కానీ ఎక్సర్సైజ్ చేస్తావా? రోజు 24 hours జిమ్ లో ఉంటా. ఏ జిమ్ చేస్తావు నాయన? ఏ జిమ్ చేస్తావు? బాడీ వర్కౌట్. 24 hours చేస్తే మళ్ళీ బాడీ లేకుండా పోయింది కదా, అందుకోసమే. అందుకే హెయిర్ పెంచిన, కనబడొద్దని. ఓకే, హెయిర్ కి ఏ ఆయిల్ రాస్తావు నాయన? సన్ఫ్లవర్. అట్లే ఫ్రీడమ్ ఆయిల్ కూడా రాయి, ఫ్రీడమ్ గా ఉంటుంది బాడీ. ఓకేనా? ఓకే, నీళ్ళు తాగి కొంచెం బజ్జుకో. ఓకే, నీతో మాట్లాడుతున్నా మాకు అలసట వస్తుంది. అయ్యో, నీ సిగ్గు. నోరు అంత పెద్దగా తెరుస్తున్నావు ఎందుకు? దోమలకి వాళ్ళు పోవద్దని. దోమలేంది, అనకుండానే పోయేటట్టు తెరుస్తున్నావు. అయ్యో, నీ నోరు కంటే పెద్దగా ఉందా నాది? పెద్దగా, నీది పెద్దగానే ఉంది. పెద్దగానే ఉందా? నాది ఇప్పుడు నువ్వు చూసినావు పెద్దగా ఉందని. నువ్వు చూపెట్టినావు కదా మొన్న. అవును, కానీ పనులు తోముతావు రోజుకు 4 సార్లు. ఎందుకు అంత కంపు వస్తుందా నోట్ల చెల్లి? కాదు.
ఏమైందిరా? కంప వచ్చేది బయటపడ్డదని ఫీల్ అవుతుండు పాపం. ఛీ, నేను మాట్లాడమే నీతో. మాట్లాడుకుంటే పో ఇక్కడి అది నుంచి. అందమైన అమ్మాయిని చెప్పాలి ఈసారి. సరే ఈసారి అందమైన అమ్మాయి తీసుకొస్తాం మేము, అప్సరసనే వస్తాను నీకోసం, ఓకేనా? అప్పటి వరకు మమ్మల్ని వదిలేనైనా పోయిగా. ఓకే, థ్యాంక్ యూ. బాయ్. సీ యూ పప్పు. బాయ్. ఐ లవ్ యూ. ఐ లవ్ యూ టూ పోరా. ఛీ. సరే నాకు ఒక పాట పాడతావు, చెప్తా. అడిగింది పాడతావా మళ్ళీ? ఏమైంది? రాదు, అడిగింది వస్తుందేమో. సరే నీ పాట పాడమంటాడు. పాట పాడమంటుండా? పాడేసే. ఓకే నాకు ఫస్ట్ అది పాడమాను. ఓకే నేను పాడితే నువ్వు అందుకుంటావా? నేను అందుకుంటా. ఓకే నేను పల్లవి పాడతా చూడు. ఓకే, నువ్వు దరువి. ఓకే. గల్లు గల్లు గజ్జ కొట్టనా, నీ మూతి పండు రాలగొట్టానా? అంత మాట ఉందేంద్రా? గలగలు గజ్జ కట్టమన్నా, అందుకే ఈ మూతి పండు రాలగొడతా. మళ్ళీ ఏం కడతావు? నీ మూతికి పండ్లు. వామ్మ ఇక తిడుతుండేందిరా. సరే ఈ పాట నీ వల్ల కానట్టుందిలే గాని ఇంకో పాట పాడతావా? ఎలా ఉంది నాతోటి కిక్కు? అమ్మో నీ కిక్కు తాకుండానే కిక్ ఎక్కేటట్టుంది. అంతే ఉంటది మనతో. ఓకే సరే నీతో నాకెందుకులే పని. కానీ అవును ఇంకో పాట కూడా ఫేమస్ అయింది చూడు, మంగ్లీ పాడింది పాట, మంగ్లీ గారు. ఆ పాట పాడతావా? రా రా రా. రక్కమ్మ. ఓ ఇది వచ్చా నీకు? అయితే పాడు. ఓకే పాడు, నువ్వు పాడు. రా రా రక్కమ్మ. ఈయన కిందేసి కొక్కమ్మ. ఎక్కడ ఎందుకు దొక్కుతావు నన్ను? నువ్వేనావా రారా రక్కమ్మ నువ్వు వచ్చి ఏం చేస్తావు నేను కిందేసి తొక్కకుండా? అమ్మో నువ్వు ఫస్ట్ నీ జిమ్ బాడీ, నన్ను తొక్కకురా నాయన. ఓకే అందుకే రోజు లేచి జిమ్కి వెళ్ళు, పొట్ట తగ్గుద్ది. ఓకే నా పొట్ట చూస్తే నాకు డౌట్ వస్తుంది, కడుపులో 2 పిల్లలు ఏమైనా మెయింటైన్ చేస్తున్నావా? లేదు నాయన, నేను నాదే మెయింటెనెన్స్ సరిపోతలేదు, ఇంకా 2 పిల్లలు మెయింటైన్ చేస్తా. అయ్యో సిగ్గే. ఓకే ఇంకో ఏ పాట? ఏందిరా మరి బామ్మది పాడవా? పాడవా? ఓ ఏందిరా ఓ బామ్మర్ది తిక్కల తిరిగిన అక్కనా? అట్లా కాదు, ఆ నువ్వు పాడు గురు. నేను పాడనా? ఏ. సరే. ఏందిరవరి బామ్మరిది దిక్కరదిర నీ అక్క, ఏగలేను నీ అక్కతో. అందుకే కదా నీకు ఇచ్చి పెళ్లి చేశా. అబ్బో అందుకే నాకిచ్చి పెళ్లి చేసినావా? ఏ. అలా వదిలే గాని. ఏ. సరే ఇలా మాట్లాడు అనుకో, ఒక తన్ను తంతే వెళ్ళి కోటిలో పడతావు. పప్పు గారు మంచి వాళ్ళు కాదు, బాగా కిక్కు బాగా ఇస్తాడంట, బాగా తంతాడంట. కొంచెం గట్టిగా తనమాను. దున్ను మనాలనా కొట్టు మనాలనా? ఒక తన్ను తంతే కోటిలో పడతాడు అన్నాడు కదా, కొంచెం గట్టిగా తనమాను. ఇగో తంతున్నా. అయ్యో ఏమైంది? తంతలేడయ్యా, కాళ్ళు ఎత్తలేదు నేను చూస్తే. ఏ. ఓకే సరే మీ గురువే అడుగుతాడు పాట, నువ్వు పాడమ్మా. నేను అడుగుతా, నువ్వు నన్ను తొక్కుతా అంటున్నావు, కొడతా అంటున్నావు, పనులు రాలగొడతా అంటున్నావు, ఏదేందో అంటున్నావు. ఇక మీ గురుగారే అడగండి. సో నేను పాడతా, నువ్వు సెటిల్ వేయొద్దు. ఓకే. సెటిల్ లేకుండా పాడాలి. యా. ఓకే. నమ్మవేమో గాని పక్కింటోడి బిర్యానీ నేలపై వాలింది కుక్కొచ్చి నాకింది. ఇలా పాడితే నీతో చాలా కష్టంగా ఉంది. ఏ. సరే ఇంకో సాంగ్ పాడదామా? యా. ఓకే. ఇంకేం కావాలి? క్వార్టర్ బీర్ బిర్యానీ కావాలి. క్వార్టర్ బీర్ బిర్యానీ. పప్పు పెట్టలేడు. చాలా ఫాస్ట్ గా ఉన్నావు. పెడతాం, ఇది అయిపోగానే పెడతాం. ఏది ఎప్పుడు పెడతావు? వచ్చి 2 గంటలు అవుతుంది. నువ్వు మంచిగానే పాడతలేవు, అన్ని తొక్తా గింత అంటూ నిన్నెందుకు పెట్టాలి? అయ్యో నిన్ను దొక్కుతాను లేనుగా. ఓకే ఎవరిని దొక్కుతాను మళ్ళీ? ఏదో అన్న ఫ్లోలో. సరే ఫ్లోలో పోయింది కాబట్టి ఓకే. అలసిపోయినావా? లేదు ఇంకా ఎనర్జీ. అయితే పాడు ఒక 2 పాటలు. మీ గురుగారే అడుగుతారు, నాయన నన్ను అడుగుతా నువ్వు అదే అవుతున్నావు. ఏమైందిరా? మిమిక్రీ చేస్తా. అమ్మ మిమిక్రీ కూడా వచ్చా నీకు? చాలా బాగా. ఓకే చెయ్యి మళ్ళీ. ఎవరి వాయిస్? కొంచెం పేర్లు చెప్పి చేయి మిమిక్రీ, మాకు అర్థం కావాలి. పేర్లు పెట్టి చేయాలా? చేస్తావా? చేస్తా గానీ ఏమైందిరా? పప్పును కొంచెం నాకు ఎదురుగా చూడకం సిగ్గు అవుతుంది. అమ్మాయి అయినా చూసినా బాగుండు, అబ్బాయి కదా. ఓకే సరే మళ్ళీ కళ్ళు మూసుకుంటా చెయ్యి. అయ్యో నీ సిగ్గా. ఓకే. ఏ. మిమిక్రీ చేస్తావు కదా, ఏ. డాగ్ ఎలా వస్తుంది? ఓకే. కుక్క దగ్గరికి ఎత్తిపోయినా నువ్వు? అయ్యో మననే నన్ను కరిచిందయ్యా, అందుకే అలా వస్తుంది. ఓకే. డాగ్ అలా వచ్చింది కదా. ఏ. సరే ఇంతకీ మెహదీపట్నంలో కుక్క ఎలా అరుస్తుంది? మాట రాదా మెహదీపట్నంలోకు? ఏమైందిరా సౌండ్ రావట్లేదు? అక్కడెక్కడో మెహదీపట్నంలో అరిస్తే ఇక్కడికి ఎలా అనిపిస్తుంది? అమ్మో నువ్వు మెహదీపట్నంలో అరిచినావు ఇప్పుడు? వావ్. అక్కడి నుంచి ఇక్కడికి వినపడదుగా, చాలా లాంగ్ అయ్యా, అందుకే వినపడతలేదు. ఓకే నిజమే నీ అంత బుర్ర మాకు లేదు. సరే గానీ ఇవన్నీ పాటలు ముచ్చట్లు మనకెందుకులే మెహదీపట్నం. గానీ నీకు పెళ్ళయిందా? అయిందయ్యా ఒక్కసారి. అందరికి 100 సార్లు అవుతుందా? చేసుకుంటే 2 సార్లు అవుతుంది నీలాగా. ఓకే మళ్ళీ ఎంతమంది పిల్లలు? ఇంకెవరు లేరు, న్యూ కపుల్. ఓహో న్యూ కపులా? అయ్యా నీ మిషన్ పని చేస్తుంది లేదమ్మో. చి పాడు. ఇలా మాట్లాడకయ్యా నువ్వు. మీ భార్య పేరు ఏంటిది? పోవి.
రారా పోరా పోవే. పోవే ఫుల్ ఫామ్ ఏంటిది? పోయే ఫుల్ ఫామ్ అని చెప్తావా? పోకిరి వెంకటలక్ష్మి. ఓకే. నువ్వు? పోరా పోకిరి రామారావు. రామారావు వెంకట్. ఎక్కడ కలిసిరు మీరిద్దరు? జూబ్లీ సిగ్నల్ దగ్గర. ఆహా. ఎంత కలెక్షన్ బాగానే అవుతుందా జూబ్లీ హిల్స్ లో? ఏచి మేము అలాంటి వాళ్ళం కాదయ్యా. ఎలాంటి వాళ్ళు మళ్ళీ మీరు? తను హీరోయిన్. తన హీరోయినా? నేను టచ్అప్ బాయ్. ఓహో, నువ్వు టచ్అప్ బాయా? టచ్అప్ బాయ్ కాస్త టచ్ బాయ్ అయిపోయినావు. అవును, టచ్అప్ లోకి వెళ్ళా, టచ్ చేసా, లవ్ చేసా, పెళ్లి చేసుకున్నా. ఓకే. హనీమూన్కి ఎక్కడ పోయినావు? ఊటీ. ఏ ఊటి? కోటికి పోయి ఊటికి పోయి ఉంటున్నావా ఏంది? లేదు, కోటి పక్కన ఉంది పెద్ద మున్సిపాలిటీ, అదే మా ఊటీ. ఓకే. మన మూసీ నదిలో కూడా స్నానం చేసి వచ్చినట్టు మీరిద్దరు స్విమ్మింగ్ చేసి, నువ్వు నీ భార్య? అరే పక్కన చేసింది నువ్వే కదా? నేనే ఆ కంపు భరించలేక పైకి వచ్చిన. అయ్యో మాకంటే ఫస్ట్ నువ్వే దిగాగా. అవును. అలా అనొద్దు, తప్పు. వాళ్ళ యాంకర్ రెస్పెక్ట్ ఇవ్వాలి వాళ్ళకి మనం. నీకెందుకయ్యా, మేమిద్దరం ఫ్రెండ్స్, జాన్ జిగురు, చెడ్డీ దోస్తులు, నేను పప్పు. అవునా? నీకు చడ్డే లేదు, చడ్డీ దోస్తులు ఎట్టయినావు? అంటే నీకుంది కదా. అది ఓకే, సరేలే. అలసిపోయినావా? ఏం లేదు. ఇంకా ఉందా? ఉంది. ఏముంది? నువ్వు పెడితే బిర్యానీ. ఓకే సరే, బిర్యానీ పెడతాను నేను. అన్ని రెడీ చేస్తారు, ఇక డైనింగ్ హాల్కి వెళ్ళిపోయి తినేసి వెళ్ళు, ఓకేనా? తిట్టుకోకు నన్ను. బాయ్. సోషల్ పోస్ట్ టీవీ సభ్యులకి, సబ్స్క్రైబ్స్ కి, యాంకర్ పప్పు గారికి స్పెషల్ థ్యాంక్స్. వెల్కమ్. బాయ్ బాయ్. థ్యాంక్ యూ. బాయ్ బాయ్. బాయ్. ఓకే. అసలు చూస్తే కనుక అసలు అది మాట్లాడినట్టే ఉంది. ఇన్వాల్వ్ అయిపోయినాం అసలు మేము దాంట్లో. సూపర్ అండి. సరే, ఇది అయితే చూసినాం మనము. ఇంకా ఎవరైనా సింగర్స్, ఇప్పుడైతే అందరు హీరోస్ వాళ్ళు పొలిటికల్ చేశారు, సింగర్స్ వాళ్ళు చేయలే కదా. నాకు వందే మాతరం శ్రీనివాస్ గారి. ఓకే, సో వందే మాతరం శ్రీనివాస్ గారి వాయిస్ చూసుకుంటే చీమల దాని నుంచి, శ్రమజీవుల హక్కులకై అసువులు బాసిన మరులారా, అందుకోండి అరుణారుణ వందనాలు. మీ త్యాగఫలం, మీ కర్మఫలం వృధా కానీయం. ఎర్ర జెండా సాక్షిగా. సో చూసుకుంటే వందే మాతరం శ్రీనివాస్ గారి వాయిస్ సూపర్ అండి, బాగుంది. అండ్ ఎర్ర జెండా అనగానే నాకు గద్దర్ గారు గుర్తుకొచ్చారు. గద్దర్ గారి వాయిస్ వచ్చండి. ఓకే, వాయిస్ గద్దర్ గారి వాయిస్ చూసుకుంటే, అదిగో అలనాడు పటేలు సైన్యంలో ఒక సుక్క ఎందుకో నేడు చిన్నబోయింది. దాని రంగు చూడు, ఎరుపు రంగు. అమ్మా, నీవు త్యాగాల తల్లివి. పొడుస్తున్న పొద్దు మీద నడుస్తున్న కాలమా, పోరు తెలంగాణమా, బల 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 బల. చూసుకుంటే సూపర్ అండి. గదర్ గారు చేసినట్టే చేస్తున్నారు సార్ మీరు. అది హాహా అనేది ఆయనకే సాధ్యం, ఎవరికి రాదు అది ఆ వాయిస్. చాలా మంచిగా చేశారండి. మిమిక్రీ అండ్ డాల్తో కూడా బాగా ఆడుకున్నాం. అండ్ ఇంకా మంచి మంచి స్టేజ్ షోస్ అవి చేయాలని కోరుకుంటున్నాము. మూవీస్లో మిమిక్రీ డబ్బింగ్ ఏం చెప్పమని వస్తలేవా ఆఫర్స్? సో ఇంతవరకు ట్రై చేయలేదు. ఓకే. సో ఈవెంట్స్ బిజీ ఉన్నారు. ఓకే. ఈవెంట్స్. అచ్చా. సో అటు ఇప్పటివరకు అయితే ఇంట్రెస్ట్ లేదు, చూద్దాం తర్వాత ఫ్యూచర్లో ఏమనంటే. ఓకేనండి, థ్యాంక్ యూ సో మచ్. చూశారు కదా ఫ్రెండ్స్, మా వీడియో కనుక నచ్చినట్టు లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ ఛానల్ అక్కడ గంట సింబల్ టంగున కొట్టండి. నేను మీ యాంకర్ పప్పు. బాయ్ బాయ్.